చాలామంది ఆస్పిరెంట్స్ షార్ట్ నోట్స్ గురించి అయితే ఫ్రీక్వెంట్గా అడగడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఎలా రాసుకున్నారు, లేదంటే మీరు రాసిన నోట్స్ని ఒక ఎగ్జాంపుల్గా పెట్టి వివరిస్తే మాకు కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది, మేము రాసుకోవడానికి కూడా మంచిగా ఒక క్లారిటీ వస్తుందని అన్నారు. సో దట్టు ఈ అంశాలన్నింటినీ కూడా అడ్రస్ చేసి నేను రాసినటువంటి షార్ట్ నోట్స్ ఏ విధంగా రాసుకున్నాను, అది నాకు ఏ విధంగా హెల్ప్ఫుల్ అయ్యింది అనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాను. అండ్ ఆల్సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడాలనుకున్నా చూడండి. సో నార్మల్గా నేను ఎలా రాశానంటే, వన్ ఈజ్ శాతవాహనాలకు సంబంధించినటువంటి టాపిక్. ఇక్కడ కింగ్ ఎవరు, కింగ్ కంటే ముందు వాళ్ళకి ఉన్నటువంటి క్యాపిటల్స్, రాజధానులు ఏవనేసి, లైక్ ప్రతిష్టానపురం, ధాన్యకటక అనేసి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్. నార్మల్గా మనం బుక్ ఓపెన్ చేసిన వెంటనే ఆ బుక్లో ఏవేవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేసి రాసి ఉన్నాయి. సో సేమ్ థింగ్ నేను కూడా అలానే ఆ బుక్లో ఏదైతే ఉందో దాన్ని నాకు అర్థమయ్యేటట్టు రాసుకున్నా. వాళ్ళకి సంబంధించినటువంటి క్యాపిటల్స్ రాసా. దెన్ ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్, నానాగఢ్, నాసిక్ అండ్ మేకధోని ఇన్స్క్రిప్షన్, దీన్ని ఎవరెవరు వేయించారు అనేది రాసుకున్నా. దెన్ ఆ తర్వాత ఫస్ట్ కింగ్ ఎవరని చెప్పుకున్నా, లాస్ట్ ఎవరని రాసుకున్నా. దెన్ ఆల్సో వీళ్ళు గ్రేట్ ఎవరనేది చేసుకున్నా. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి లాంగ్వేజెస్ ఏమున్నాయి, భాషలు, ప్రాకృత్ అండ్ సంస్క్రిట్, రైట్. ఆ తర్వాత వీళ్ళకి కాంటెంపరీ ఉన్నటువంటి కింగ్డమ్స్ ఎవరు అనేది చూసుకున్నా. ఆ తర్వాత వీళ్ళు ఎవరి యొక్క సామంతులు, ఫ్యూడేటరీస్ ఎవరు అనేది కూడా రాసి పెట్టుకున్నా. సో దానికి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి, ఆధారం ఏంటి అనేది కూడా ఇక్కడ రాశాను. సో ఇదంతా కూడా నార్మల్గా మనం ఒక బుక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ కనిపించేటటువంటి టాపిక్. బట్ మీకు ఈ హాఫ్ పేజ్ కదా, హాఫ్ పేజ్లో హాఫ్ని చూస్తేనే మీకు కంప్లీట్గా ఇది తెలిసిపోతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి క్యాపిటల్స్, అందులో ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు, గ్రేట్ ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఏంటి, ఆ ఇన్స్క్రిప్షన్స్ని ఎవరు వేయించారు, దీంతోపాటు వాళ్ళతో ఉన్నటువంటి కాంటెంపరీ కింగ్స్ అంటే సమకాలీనులు ఎవరు, వీళ్ళు ఎవరి యొక్క ఫ్యూడేటరీస్ అనేది అంతా కూడా ఇక్కడే తెలిసిపోయింది. ఈవెన్ ఆ ఫ్యూడేటరీస్కి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్ ఆధారం ఏంటి అనేది కూడా చెప్పాను. ఏంటి ఆ ఇన్స్క్రిప్షను, ఎర్రగుడి ఇన్స్క్రిప్షన్. దెన్ ఆ తర్వాత ఇంకా ఏం రాయడం జరిగింది నోట్స్లో అంటే ఇంకోసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి సోర్సెస్, ఆధారాలు ఏంటి, ఒకటి పురాణాలు అనేవి, రెండు కాయిన్స్, మూడోది ఇన్స్క్రిప్షన్స్. సో ఏ ఏ పురాణాల్లో ఏమేమి రాసి పెట్టారనేది రాసుకున్నా. అలానే కాయిన్స్కి సంబంధించినటువంటి అంశాలు, ఫస్ట్ ఇవన్నీ కూడా కాయిన్స్ రిలేటెడ్గా నార్మల్గా మనకి ఏ బుక్ ఓపెన్ చేసినా, ఈవెన్ ఇండియన్ హిస్టరీ చదివినా మీకు వచ్చేస్తుంది. అయితే అక్కడ ఏ ఏ కాయిన్స్ ఉండేవి అనేసి, ఆ కాయిన్ సిల్వర్ కాయిన్కి ఎంత ఈక్వల్గా ఉంటాయి, ఈవెన్ ఆ కాయిన్లో ఏంటంటే ఫీచర్స్ ఉన్నాయి అనేది రాసుకున్నా. ఆ ఫీచర్ ఏ కింగ్కి సంబంధించింది అనేది కూడా రాసి పెట్టుకున్నా. దెన్ ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఇన్స్క్రిప్షన్ అందులో ముఖ్యంగా ఏ ఏ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, లైక్ ఇక్కడ ఎర్రగుడి రాజుల మందగిరి ఇన్స్క్రిప్షన్, అది ఎవరు వేయించారు, అది ఏ భాషలో ఉంది అనేది కూడా. దీంతోపాటు అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రగుడి రాజుల మందగిరి ఇన్స్క్రిప్షన్లో మనకి గురు శిష్య రిలేషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అది ఎవరు వేయించారంటే అశోకుడు వేయించారు. అలానే అది ఏ భాషలో ఉందంటే ప్రాకృత భాషలో ఉంది. దెన్ ఆ తర్వాత నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించారు, ఎవరి కాలంలో వేయించారు, అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్. దెన్ దానికి సంబంధించి అంటే వాళ్ళలో ఉన్న అంటే వీళ్ళ సామ్రాజ్యం గురించి తెలిపేటటువంటి ముఖ్యమైన శాసనం ఇంకోటి ఏంటంటే హాతిగంప ఇన్స్క్రిప్షన్. ఈవెన్ ఈ హాతిగంప ఇన్స్క్రిప్షన్ శాతవాహనులు వేయినప్పటికీ వీళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ నోట్స్లో రాసుకోవడం జరిగింది. హాతిగంప ఇన్స్క్రిప్షన్ ఎవరు రాశారు, ఎవరు వేయించారు, దాంట్లో ఏముంది, ఆ వేయించిన రాజుకి శాతవాహన రాజుకి కాంటెంపరీ ఎవరెవరు ఉన్నారు అనేది చూసుకోవాలి. దెన్ ఆ తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్లో ముఖ్యమైనవి ఇవని చెప్పుకున్నాం. ఈ ముఖ్యమైనవి కాకుండానే ఇంకా రాశాను చూడండి. ఇక్కడ రాజుగల్ మందరికి ఎర్రగుడి శాసనం కావచ్చు, హాతిగంప ఇన్స్క్రిప్షన్ కావచ్చు, బట్టిపోలు ఇన్స్క్రిప్షన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా 3 సపరేట్గా రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కొన్ని కాయిన్స్ కూడా ఉన్నాయని చూసాం. సో ఆ కాయిన్స్ అజీమిత్ర శాస్త్రి. సో ఈ కాయిన్స్కి సంబంధించి కొన్ని శాసనాలు, లేదంటే ఈ శాసనాలకు సంబంధించినటువంటి ఆధారాల గురించి కొంతమంది తెలుపుతారు. ఎవరెవరు ఏ ఏ అంశం గురించి చెప్పారనేది కూడా చూసుకున్నా. దెన్ ఆ తర్వాత లిటరరీ సోర్సెస్, ముఖ్యంగా సాహిత్య సంబంధిత ఆధారాలు.
ఒక సామ్రాజ్యం గురించి ఆధారాలు తెలుసుకోవాలంటే డైరెక్ట్గా మనకి పుస్తకాల్లో ఉండవు. వాళ్ళకి సంబంధించి కాయిన్స్ ద్వారా తెలుస్తాయి, వాళ్ళకి సంబంధించి ఇందాక చెప్పినట్టు ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తెలుస్తాయి, లేదంటే పురాణాల ద్వారా తెలుస్తాయి. దీనితో పాటు లిటరరీ సోర్సెస్ ద్వారా కూడా తెలుస్తాయి, సాహిత్య ఆధారాలు కూడా ఉంటాయి. ఆ సాహిత్య ఆధారాలను మనం ఎలా రాసుకోవాలి అంటే, ఒకటి దానికి సంబంధించినటువంటి బుక్కు, అది ఏ లాంగ్వేజ్లో రాయడం జరిగింది, దీంతోపాటు ఆ బుక్ని ఎవరు రాశారు, రిటన్ బై ఎవరు, దెన్ ఆల్సో దీంట్లో ఏ ఏ అంశాల గురించి ఉండడం జరిగింది, బుక్ ఏంటి, అది ఏ లాంగ్వేజ్లో రాశారు, దాన్ని రాసిన వాళ్ళు ఎవరు, దానికి సంబంధించినటువంటి సోర్సెస్ ఏంటి. సో ఇలా మనం రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బృహత్ కథను ఎవరు రాశారు, గుణాద్యుడు రాశారు. అది ఏ భాషలో ఉంది, పైశాచిక ప్రాకృతి. ఈ గుణాద్యుడు ఎవరికి కాంటెంపరీ కింగ్, ఈ గుణాద్యుడి కాంటెంపరీ కింగ్ ఎవరు, కుంతల శాతకర్ణి. రైట్. ఆ తర్వాత కథా సరిత్ సాగరం, దీన్ని ఎవరు రాశారు, సోమదేవ సూరి. అది ఏ లాంగ్వేజ్లో ఉంది, సాంస్క్రిట్. సో దీంట్లో ఏది ముఖ్యంగా ఉందంటే డెత్ ఆఫ్ ఆచార్య నాగార్జున. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆ టైంలో మనం ఫాస్ట్గా రాసేయడం వల్ల నేను సపరేట్గా ఏ భాషకి ఏ ప్రాకృత లిటరేచర్ కావచ్చు, సాంస్క్రిట్ లిటరేచర్ కావచ్చు, ఇది సీగ్రిగేట్ చేయకుండా రాశాను. కాకపోతే ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. మీరేం చేస్తారంటే ఖచ్చితంగా ఇలా రాసినా కూడా హైలైట్ చేసుకోండి. హైలైట్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఇది ఏ లాంగ్వేజ్కి సంబంధించిందని. సో ఇలా ఎవరు ఏం రాశారు, ఏ లాంగ్వేజ్లో ఉంది, అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి, వాళ్ళు ఏ కింగ్కి కాంటెంపరీగా ఉన్నారనేది కూడా చూసుకోండి. సో వన్ ఈజ్ ఇండియాకి సంబంధించినటువంటి లిటరేచరు, అంటే డెసీ లిటరేచర్, అండ్ ఆల్సో ఫారిన్ లిటరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ లిటరేచర్ అంటే న్యాచురల్ హిస్టరీ, అలానే పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ హిస్టరీ, గైడ్ టు జియోగ్రఫీ, సియూకి, దెన్ ఆల్సో ఇండికా, ఇవన్నీ ఉంటాయి. దెన్ ఆల్సో వీళ్ళ యొక్క ఆరిజిన్ ఏ విధంగా వచ్చారు అనేటటువంటి సిద్ధాంతాల గురించి కూడా కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక సిద్ధాంతం, విదర్భ సిద్ధాంతం, మహారాష్ట్ర సిద్ధాంతం, ఆంధ్ర సిద్ధాంతం ఎవరు ప్రపోజ్ చేశారనేది చూసుకోండి. అలానే వీళ్ళ యొక్క సోషల్ ఏ విధంగా, సొసైటీ ఏ విధంగా ఉంది, వీళ్ళ యొక్క సోషల్ స్టేటస్ ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మిశ్రమ కులం అనేసి వీళ్ళ ద్వారా చూస్తే అర్థమవుతుంది. కొంతమంది బ్రాహ్మణులు వర్గానికి సంబంధించిన వాళ్ళు అనేసి కొంతమంది అన్నారు. సో ఇలా కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అనలిటికల్గా అడగడం జరుగుతుంది. దెన్ వాళ్ళకి సంబంధించినటువంటి పొలిటికల్ హిస్టరీ, సో ఏ రాజు కాలంలో ఏమేమి జరిగాయి డెవలప్మెంట్స్, వాళ్ళకి సంబంధించినటువంటి బిరుదులు ఏంటి, ఇటువంటివన్నీ కూడా చూసుకుంటాం. ఆల్రెడీ మనం ఏవైతే పైన రాసామో లిటరరీ సోర్సెస్ అవే మళ్ళీ రిపీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను కుంతల శాతకర్ణి గురించి రాశాను. కుంతల శాతకర్ణి టైంలో ఎవరెవరు పోయిట్స్ ఉన్నారనేది కూడా చెప్పా. ఇక్కడ గుణాద్యుడి గురించి చెప్పా, గుణాద్యుడు బృహత్ కథ రాశాడనేది చెప్పా. ఇక్కడ కూడా మళ్ళీ నేను బృహత్ కథ గురించి రాయడం జరిగింది కదా, అంటే మళ్ళీ ఇది రిపీట్ అనేది అవుతుంది. సో దట్ నాకు ఎక్కువ టైము గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే రిపీట్ చేసినప్పటికీ కూడా నాకు మళ్ళీ 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 తెలిస్తే ఈ బృహత్ కథ రాసింది ఎవరు అని తెలుస్తుంది, అలానే ఆయన ఏ కింగ్కి కాంటెంపరీ అని తెలుస్తుంది, అలానే ఆ కింగ్ దగ్గర ఉన్నటువంటి రిమైనింగ్ పోయిట్స్ ఎవరనేది తెలుస్తుంది. దీంతోపాటు బృహత్ కథకి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇలా మనం ఏదైనా నోట్ మేకింగ్ అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ అందరు రాజుల గురించి రాసా, బట్ ఇంపార్టెంట్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇంకొంచెం ఎక్స్ట్రా రాయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హాలా రాశా. హాలుడిని కవివత్సలుడు అంటారు. ఆయన రాసినటువంటి బుక్కు గాథా సప్తసతి. ఇక్కడ ఏం రాశారు, శ్వేతాంబర జైనుడైన జైవల్లభుని వజ్జలగా గ్రంథంతో పోలి ఉంది. సో ఇది కూడా మనకు ఒక వాల్యూ యాడెడ్ కంటెంట్. అండ్ ఆల్సో ఈయన కాలంలో ఉన్నటువంటి కుతూహలుడు లీలావతి పరిణయాన్ని కూడా రాశారు. ఈయన కాలంలో ఉన్నాడా, ఈయన కాలంలో లేడా అనేది సెకండరీ. కాకపోతే లీలావతి పరిణయం ఏ రాజుకు సంబంధించినటువంటి పుస్తకం, ఎవరు రాశారు, అది ఏ లాంగ్వేజ్లో ఉంది. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఎన్ని అంశాలను మళ్ళీ రిపీట్ చేసామో చూడండి. లీలావతి పరిణయం నేను హాలుడి దగ్గర మళ్ళీ రాసా, లిటరరీ సోర్సెస్ దగ్గర మళ్ళీ రాసా. ఈవెన్ కుతూహలుడు అక్కడ రాశాను, ఇక్కడ రాశాను. దానికి సంబంధించినటువంటి కంటెంట్ అనేది కూడా రాశాను. సో ఇక్కడ ఇదే క్వశ్చన్ మనకి 4 క్వశ్చన్లుగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ హాలుడు రాసిన గాథా సప్తసతి గురించి కూడా ఇక్కడ రాశాను, అక్కడ రాశాను. అక్కడ సపరేట్గా ఇంకొక పాయింట్ రాసా, ఏంటి, వజ్జలగా గ్రంథాన్ని పోలి ఉంది అనేసి. ఇక్కడ ఆ అంశాన్ని రాయలేదు, ఎందుకంటే మేబీ బుక్లో ఆ విధంగా ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేసు నేను మళ్ళీ చదివితే నాకు ఆ అంశం గుర్తుంటుంది. ఇఫ్ ఇన్ కేసు నేను అది ఇక్కడ కూడా రాసుకోవచ్చు, వజ్జలగా గ్రంథాన్ని పోలి ఉంది అనేసి. అయితే ఆ వజ్జలగా గ్రంథం
ఎవరు రాశారు అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. లేదంటే హాలుడు రాసినటువంటి గ్రంథం ఏ గ్రంథాన్ని పోలి ఉంది అనేది కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈ గాథ సప్తశతికి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి, అలానే ఇది రాయటంలో హాలుడికి ఎవరెవరు హెల్ప్ చేశారు అనేసి. సో ఇక్కడ మోస్ట్లీ అందరూ ఉమెన్ యొక్క రోలే ఉంటుంది. సో దీన్ని కూడా ఇంటర్లింక్ చేస్తూ మనకు క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటి, పొలిటికల్ హిస్టరీనే మళ్ళీ నేను ఏం చేస్తాను, ఎక్కువగా ఇక్కడ రాజులు వాళ్ళ యొక్క బిరుదుల కంటే ఎక్కువగా వాళ్ళ యొక్క లిటరేచర్ అంటే మనకి ఏదైతే మెన్షన్ చేశాడో సాహిత్యము, కళలు, వాస్తుశిల్పాన్ని ఇంటర్లింక్ చేస్తూనే ఎక్కువగా చెప్పడం జరిగింది. దెన్ ఆ తర్వాత మనకి సిలబస్లోనే నేరుగా మెన్షన్ చేశాడు పరిపాలన కావచ్చు, సామాజిక మతపరమైనటువంటి అంశాలు, ఆర్థిక అంశాలు. ఫస్ట్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏంటి, మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ పోలి ఉంది, దానికి సంబంధించినటువంటి సోర్సెస్ ఏంటి, ఏ ఆఫీసర్స్ని ఏమేమి పిలుస్తారు, వాళ్ళ యొక్క విధులు ఏంటి అనేది. దెన్ ఆల్సో అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా డివైడ్ అయిందనేసి. ఈవెన్ బుక్లో ఏదైతే ఉందో దాన్ని కూడా నేను మళ్ళీ ఫోటో తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవడం జరిగింది ఫర్ ద సేక్ ఆఫ్ నాకు ఇంకా ఎక్కువగా గుర్తుండడానికి. సో ఇక్కడ ఆ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా డివైడ్ చేశారనేది ఒక బాక్స్లో వేసుకున్నా. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. శాతవాహనులు కావచ్చు, కాకతీయస్ కావచ్చు, విజయనగరం కావచ్చు, ఈవెన్ మనం ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు ఢిల్లీ సల్తనేట్స్ కావచ్చు, మొఘల్ ఎంపైరు, ఈ విధంగా కూడా మనకి వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ రాజ్యాన్ని ఏ విధంగా విభజించడం జరిగింది అనేది కూడా మనకి క్వశ్చన్స్గా అడుగుతారు. రైట్. తర్వాత సొసైటీ, ఏ ఎగ్జామ్లో అయినా మనకి ఎక్కువగా ఫోకస్ చేసి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. సొసైటీ, సామాజిక అంశాలు. సో చాతుర్వర్ణ సిస్టమ్ ఉండేది, క్యాస్ట్ని ఏ విధంగా డివైడ్ చేశారు అనేసి, కుల వ్యవస్థ అంత కఠినంగా లేదు అనేసి నేను ఎందుకు చెప్పానంటే ఇది ఆల్రెడీ ఎంసీక్యూస్లో అడగడం జరిగింది, పీవైక్యూస్లో అడగడం జరిగింది కాబట్టి దీన్ని నేను సపరేట్గా మెన్షన్ చేశాను. అయితే ఇందులో మళ్ళీ గౌతమిపుత్ర శాతకానికి సంబంధించినటువంటి బిరుదుల్లో భాగంగా చూసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే ఇక్కడ కుల వ్యవస్థ అనేది అంత కఠినంగా లేదు అనేసి మనం చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగింది అనేది కూడా మనకి ఎలా తెలుస్తుందంటే లీలావతి పరిణయం ద్వారా తెలుస్తుంది. లీలావతి పరిణయంలో మనకి ఏముంటుంది, హాలుడు లీలావతి మధ్య ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగిందనేసి కుతూహలుడే చెప్పారు కదా, భీమేశ్వరం టెంపుల్లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అనేసి కూడా. అలానే సొసైటీలో ముఖ్యంగా మనం వాళ్ళ యొక్క కుల వ్యవస్థ గురించి, దెన్ అక్కడ వివాహ వ్యవస్థ ఎలా ఉండేది, ఆ తర్వాత ఉమెన్ యొక్క రోల్ ఎలా ఉండేది అనేది ఎక్కువగా ఫోకస్ చేస్తాం. దెన్ ఆల్సో వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేది, జాయింట్ ఫ్యామిలీ ఉండేది, ప్యాట్రియార్కల్ సొసైటీ ఉండేది, అక్కడ సతీ సిస్టమ్ అనేది ఉండేది అనేది మనకి స్ట్రాబో రచనల ద్వారా తెలిసింది. ఈవెన్ స్లేవరీ, బానిసత్వం కూడా ప్రివలెంట్గా ఉండేది అనేసి మనకి కొన్ని పుస్తకాలు, కొన్ని గ్రంథాల ద్వారా తెలిసింది. ఇవన్నీ కూడా సొసైటీ బేస్డ్ క్వశ్చన్. ఇలాంటివి మనకి ఇటీవల కాలంలో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నానంటే ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చి ఈ క్రింది వాటిలో ఏది సరైంది అనేది కూడా అడగచ్చు. కాబట్టి ఎలా క్వశ్చన్ అడగచ్చు, శాతవాహనులకు సంబంధించి సామాజిక పరిస్థితుల్లో ఈ క్రింది వాటిలో ఏవి సరైనవి అనేసి. ఒకటోది కుల వ్యవస్థ అంత కఠినంగా లేదు అనేసి అడగచ్చు. రెండోది అక్కడ ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఫాలో అయ్యారు. మూడోది సతీ సహగమన అనేది ఇక్కడ అమల్లో ఉండేది. నాలుగోది బహుభారత్వం, ఈ క్రింది వాటిలో ఏది సరైంది, 1 and 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 3 and 4 ఓన్లీ, ఆల్ ది అబవ్ అనేసి ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. అలానే ప్రొఫెషన్స్ ద్వారా కూడా ఇక్కడ క్యాస్ట్ని డిఫరెన్షియేట్ చేశారనేసి మనకి ఇక్కడ తెలిసింది. అది ఎవరి రచనల ద్వారా తెలిసింది. అలానే ఇక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏంటి, ఏ పేరుతో వాళ్ళని పిలవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హాలిక, గంధిక, కులాల, కోలిక, తేలిక, దస్సక ఇలా పిలవడం జరిగింది కదా, దాని యొక్క పేర్లు ఏంటి, ఇటువంటివి కూడా. దాని ఆ తర్వాత సిలబస్లో మనకి మెన్షన్ చేసింది ఆర్థిక పరిస్థితులు, ఎకానమీ గురించి. ఇక్కడ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ ఉండేది. ఫార్మర్స్ని ఏమని పిలిచేవారు, బిగ్ ల్యాండ్ లోడ్స్ని ఏమని పిలిచేవారు, అక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ని ఏమని పిలవడం జరిగింది, ల్యాండ్ రెవెన్యూని ఎంత తీసుకునేవారు, మేజర్ కమర్షియల్ క్రాప్ ఏంటి, వాణిజ్య పంట ఏంటి అక్కడ. అలానే ఇక్కడ టెర్మినాలజీస్ అనేవి ఇంపార్టెంట్ అనేసి ఎప్పుడు నేను సజెస్ట్ చేస్తూనే ఉంటా, ఎందుకంటే యూపీఎస్సీలో మనకు అలానే అడుగుతారు. ఇక్కడ చూడండి, ఉదక యంత్రం రాశాను, గతి రాశాను, గరిక రాశాను, ఇరిగేషన్ ఆఫీసర్ రాశాను. ఇవన్నీ ఎందుకు నేను సపరేట్గా రాశానంటే ఇవన్నీ కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ టాపిక్స్. ఈవెన్ మనకి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా డైరెక్ట్గా అగ్రికల్చర్ టాపిక్ ఇచ్చాడు కాబట్టి నేను మళ్ళీ గ్రూప్ 1కి యూజ్ అవుతుందని ఇక్కడ పెట్టుకున్నాను. దెన్ శ్రేణి సిస్టమ్ కూడా ప్రజెంట్ మన యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో అప్పుడు శ్రేణి సిస్టమ్ అలా ఉండేది, అక్కడ ఏ విధంగా ఉండేది. ఈవెన్ ఈ క్వశ్చన్ అనేది ఉంది చూడండి, ఇది మనకి ప్రీవియస్గా అడగడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్ 18 టైప్స్ అన్నాడు. సో ఇక్కడ మనకి 18 టైప్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఉండేవి. దానికి సంబంధించి ప్రొఫెషన్ బేస్డ్గా కూడా వాళ్ళు శ్రేణి సిస్టమ్స్ అనేవి ఓపెన్ చేసుకున్నారు.
కాయిన్స్ గురించి మనం ఫస్ట్ మెన్షన్ చేసాం, మళ్ళీ ఇక్కడ కాయిన్స్ గురించి వచ్చాయి. దెన్ ఫారెన్ ట్రేడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి అరికిమేడు కావచ్చు ఇటువంటి పోర్ట్స్ అనేవి ఉండేవి. ఆ పోర్ట్స్ ద్వారానే వీళ్ళు వర్తక వాణిజ్యం విదేశాలతో జరిపేవారు. ఈవెన్ దానికి సంబంధించి కొన్ని రోమన్ కాయిన్స్ కూడా మన శాతవాహనుల ప్రాంతంలో దొరికాయి అనేసి మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, రోమన్ కాయిన్స్ అజిమిత్ర శాస్త్రి కాయినేజ్ ఆఫ్ ద శాతవాహనస్ అండ్ ఇట్స్ ఎక్స్కావేషన్ అనేటటువంటి బుక్లో ఆయన రోమన్ కాయిన్స్ మన శాతవాహనులు ఏదైతే సామ్రాజ్యం ఉందో అక్కడ లభ్యమయ్యాయి అనేసి కూడా ఆయన పుస్తక రచనల ద్వారా మనకు తెలిసింది. సో దట్ ఇక్కడ ఫారెన్ ట్రేడ్ ఉంది అనేసి మనకు రోమన్ కాయిన్స్ లభ్యం అవ్వడం వల్ల తెలిసింది అనేసి కూడా చెప్పొచ్చు. ఈవెన్ అది ఒక్క బుక్కే కాదు, అజయ్ శాస్త్రి మిశ్రా గారు రాసిందే కాదు, న్యాచురల్ హిస్టరీ రాసిన ప్లినీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ కావచ్చు, అండ్ ఆల్సో టోలమీ రాసిన గైడ్ టు జియోగ్రఫీ, ఇటువంటి పుస్తకాలన్నీ కూడా మనకు ఆ అంశాలే తెలియజేస్తాయి. దెన్ ఆల్సో వీళ్ళు చేసిన ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఇంపోర్ట్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏం చేస్తామంటే ఈస్ట్ సైడ్ ఉన్న పోర్ట్లు ఏంటి, వెస్ట్ సైడ్ ఉన్న పోర్ట్లు ఏంటి, ఇందాక రాసినట్టే లిటరేచర్ గురించి ఆల్రెడీ రాస్తాం. ఇక్కడ చూడండి, మళ్ళీ సాంస్క్రిట్కి సంబంధించి సపరేట్గా రాశా, ప్రాకృతికి సంబంధించి సపరేట్గా రాశా. ఈవెన్ అక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి కదా, దెన్ వాళ్ళ యొక్క రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉండేవి, హిందూయిజం ఉండేది, భగవత్ సెక్ట్, శైవిజం, అక్కడ దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. ఈవెన్ అక్కడ మనకి బౌద్ధ మతాన్ని ఎక్కువగా వ్యాప్తి చెందించడం జరిగింది, బౌద్ధ మతాన్ని కూడా వీళ్ళు అనుసరించడం జరిగింది. సో అక్కడ బుద్ధిస్ట్ కౌన్సిల్ని కూడా మనం యాడ్ చేయాలి కాబట్టి ఆ అంశాలను నేను సపరేట్గా గూగుల్ చేసి దానికి సంబంధించినటువంటి ఏవైనా పిక్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకొని చదువుకునేవాడిని. సో ఇలా మనం ఎప్పుడైనా నోట్ మేకింగ్ అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా చేసామంటే ఈజీగా మనకు తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు అరౌండ్ 8 pages, ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక బుక్ తీసామంటే శాతవాహనులకు సంబంధించి ఒక 80 pages వరకు ఉంటుంది. 80 pages నేను ఎన్ని పేజీలు చేశా? కేవలం 8 pages చేశా. 8 pages మాత్రమే చేశా. సో 8 pages కూడా నేను మీకు ఫాస్ట్గా చెప్పి ఎన్ని నిమిషాల్లో కంప్లీట్ చేశా? 17 minutesలో చేశా. సో ఇలా మనం నోట్స్ని రివైజ్ చేసుకుంటే, నోట్స్ని తయారు చేసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అలా అని ఇప్పుడు మీరు నోట్స్ తయారు చేస్తారంటే అది కొంచెం ఆలోచించుకోండి, ఎందుకంటే మీకు ఉన్నటువంటి టైం అనేది చాలా తక్కువ. సో దట్ మీరు ఏం చేస్తారంటే ఏవైతే ప్రస్తుతం మెటీరియల్స్ ఉన్నాయో వాటిని హైలైట్ చేసి చదువుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.